I would like to invite Pawan Vajra Garu to speak about Janasena Australia. జనసేన శ్రేణులకి కూటమి మిత్రులకి నా ప్రణామాలండి. సో ఈరోజు మనం విజయోత్సవాలు జరుపుకుంటున్నాం. మోడీ గారి ఆదర్శం, చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి ఆశయం కలిసి మనల్ని ఈ విజయవంతంగా నిలబెట్టాయి. ఇట్స్ ఏ విక్టరీ ఓవర్ ఇన్క్లూజివ్ పాలిటిక్స్, ఓవర్ డివిజివ్ పాలిటిక్స్. ఇట్స్ విక్టరీ ఫర్ ఇంటిగ్రిటీ ఓవర్ గ్రీడీనెస్. It's victory for humility over arrogance, I would say, right? So, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఆయన గురించి మనం ఈరోజు తప్పనిసరిగా మాట్లాడుకోవాలి, ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా అని నమ్మిన వ్యక్తి ఈ అంధకారాన్ని పటాపంచలు చేసి ఈరోజు ఆంధ్రదేశానికి విజయం అందించారు. అయితే ఆయనకి ఎక్కడి నుంచి వస్తున్న ఇన్స్పిరేషన్ మీరు చుట్టూ చూస్తే కనుక ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు జారిపోతూ ఉంటారు. 2019లో చాలా ప్రముఖంగా ఆయనతో ఉన్న వ్యక్తులు తర్వాత ఉండరు. చాలా ముఖ్యంగా పార్టీలో తిరిగిన వాళ్ళు కూడా ఓటమి చెందుతారు. కానీ ఎక్కడి నుంచి వస్తున్నారు కింద ఆత్మస్థైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆయన డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు తీసుకున్న రోజు ఆఫీసులోకి ఒక వ్యక్తితో అడుగుపెట్టారు. ఒక వ్యక్తి అంటే ఫిజికల్గా కాదు, ఆయన భావాలతో అడుగుపెట్టారు. కానీ ఆధునిక మహాభారతం అనే ఒక పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా చేతితో పట్టుకొని ఫస్ట్ డే సైన్ చేసేటప్పుడు ఆఫీస్లో అడుగుపెట్టారు. ఆయన ఇన్స్పిరేషన్ ఇట్లాంటి బుక్స్ నుంచి వస్తుంది. సో ఆయనకి ఎవరు, మన చుట్టూ ఎంతమంది ఉన్నారు, క్యాల్కులేషన్స్ ఏంటి, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఏంటి, మనకి దీనివల్ల ఏం ప్రయోజనం ఉంది అని నమ్మి వచ్చిన వ్యక్తి కాదు. కొన్ని ఆదర్శాలని, కొన్ని ఆశయాలని నమ్ముకొని వచ్చిన వ్యక్తి. ఈ గుంటూరు శేషేంద్ర శర్మ గారిని ఆయన చాలా చాలా బలంగా కోట్ చేస్తారు. చాలా పుస్తకాలు చదివారు, ఆయన చాలా ఫిలాసఫీ చదివారు. కానీ ఎక్కువ ఆయన మనసుకు దగ్గరైన వ్యక్తి గుంటూరు శేషేంద్ర గారు. మీకు ఆయన ఓటమిలో ఉన్నప్పుడు మీరు చూస్తే కనుక ఆయన అడుగుతాడు, ఆయన ఓటమి చెందావు కదా, నువ్వు అధైర్యపడట్లేదా అంటే ఆయన ఏమంటాడు, రాహు పట్టిన పట్టక సెకండు అఖండుడైన లోక బాంధవుడు అసలు లేకుండా పోతాడా, మూర్ఖుడు గడియారంలో ముందు కదలలేకపోతే ధరాగమనంతటితో తలకిందులైపోతుందా అని. సో ఆ విధంగా ఆయన ధైర్యం చెప్పుకుంటారు. అట్లానే మీరు ఓకే చాలా ఆయన్ని స్ట్రగుల్స్కి గురి చేసి పర్సనల్గా కూడా ఇబ్బందులు పెట్టి ఆయన ఆర్థిక మూలాలను కూడా దక్కుకోవడానికి ప్రయత్నించినా కూడా ఆయన ఎక్కడ తగ్గడు. ఆయన ఏమంటాడు, సముద్రం ఒకటి కాళ్ళ కింద కూర్చుని మొరగదు, తుఫాను గొంతు చిత్తమనం